హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. రాజాసాబ్ మన ప్రభాస్ యాక్ట్ చేసిన రాజాసాబ్ చూశాక నా ఒపీనియన్ ఏంటో మాట్లాడుకుందాం. మీరు ఛానల్ కొత్తగా వచ్చుంటే ఆర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకోండి. ఫస్ట్ మూవీ థీమ్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ నానమ్మ కోసం వాళ్ళ తాతయ్యని వెతకడానికి వెళ్ళిన రాజుకి ఒక మహల్కి వెళ్తాడు. అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అక్కడ తను ఎదుర్కొనే సిచ్యువేషన్స్ ఏంటి, లాస్ట్కి కలిసారా కలవలేదా అనేది మూవీ థీమ్. మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందంటే, ప్రభాస్ వైజ్గా నేను సాటిస్ఫై అయ్యాను. అంటే మన వింటేజ్ ప్రభాస్ ఎప్పుడు మిస్ అవుతాను, ప్రభాస్ వైజ్గా ఓకే, కానీ మూవీ నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. బిగ్గెస్ట్ పాజిటివ్ మన ప్రభాస్ అన్న. ఈ సినిమాలో ప్రభాస్ అన్న చాలా బాగున్నాడు. స్టన్ స్టైలింగ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ కానీ చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా యాక్టింగ్. ఈ టైప్ ప్రభాస్ని చూసి మనం చాలా ఇయర్స్ అయిపోయింది. మెయిన్గా నాకు బుజ్జిగాడు, డార్లింగ్ ఆ ప్రభాస్ అన్న కామెడీ టైం నాకు చాలా ఇష్టం. టీవీలో అప్పుడు పెట్టుకొని చూస్తూ ఉంటాం. అక్కడక్కడ ఆ టైప్లో అనిపించింది. మూవీలో చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు అండ్ చాలా ఓపెన్ అయి చేశాడు. మెయిన్గా సెకండ్ హాఫ్లో హాస్పిటల్ సీన్ ఒకటి వస్తుంది. అక్కడైతే చాలా వేరియేషన్స్ చూపించారు. ఎమోషన్స్ కానీ, కామెడీ కానీ అంతా చాలా చాలా బాగుంది. ప్రభాస్ అన్నకు ఇంకా ఈ సినిమాలో మెయిన్ బిగ్గెస్ట్ పర్సన్ అంటే ప్రభాస్ అన్న, అంతే. నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడితే, తమన్ అన్న మ్యూజిక్ బాగానే ఇచ్చాడు, కానీ తమన్ అన్న గురించి ఎక్స్ట్రా చెప్పుకునేంత అని నాకు అనిపించలే. ఇప్పుడు ఓజీ చూస్తే తమన్ అన్న అద్దరు కొట్టేశాడు అని మాట్లాడుకుంటాం, ఆ టైప్లో లేదు. కానీ మూవీకి ఎంత ఉండాలో అంత ఉంది, ఎక్స్ట్రాగా అనిపించలేదు నాకు. ఇంకా సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ ప్లేస్మెంట్స్ బాగో. మన నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. ఇంకా బిగ్గెస్ట్ పాజిటివ్ కాన్సెప్ట్. వీళ్ళు అనుకున్న కాన్సెప్ట్, మైండ్ ఇల్యూషన్స్, మైండ్తో గేమ్స్, ఇవన్నీ ఆ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ హీరోయిన్స్ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు, కానీ వాళ్ళకి అంత స్కోప్ లేదు మూవీలో. సో ఇంకా మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే అవి కామెంట్ చేయండి. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నాకు మెయిన్ డిస్కనెక్ట్ ఎక్కడ వచ్చిందంటే, ఓకే, ఫస్ట్ హాఫ్ మొత్తం వింటేజ్ ప్రభాస్ని చూపించారు. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి సపరేట్ ఇంట్రడక్షన్స్, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఇవేం సరిగ్గా చూపించారు. కానీ ఓకే, ఫస్ట్ హాఫ్ అంతా వింటేజ్ ప్రభాస్ని చూపించేశారు. ఇంటర్వెల్లో మెయిన్ కాన్సెప్ట్ అంటే హీరోయిన్ విలన్ కాన్ఫ్లిక్ట్ చూపిస్తారు. సెకండ్ హాఫ్లో నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే, ఇక్కడ నుంచి కొంచెం సీరియస్ అవుతుంది, మెయిన్ ప్లాట్లోకి వెళ్తారు. ఎందుకంటే కాన్సెప్ట్ వాళ్ళు అంతా చాలా బాగా పెట్టుకున్నారు కాన్సెప్ట్, అది దాన్ని నీట్గా చూపిస్తారు అనుకున్నాను. కానీ దాన్ని కంప్లీట్గా పక్కన పడేశారు. వాళ్ళు మహల్కి వెళ్తారు, అక్కడ కొంచెంసేపు ఫస్ట్ హీరోయిన్ ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, కొంచెంసేపు భయపడతారు, భయపడంగానే మళ్ళీ కామెడీ చేసుకుంటారు. భయపడిన దాని మీద కామెడీ చేస్తారు. వాళ్ళు నిజంగా భయపడ్డారా అంటే వాళ్ళు భయపడ్డారని మనం ఫీల్ అయ్యే లోపు వాళ్ళు కామెడీ చేసేస్తారు. తర్వాత ఇంకో పావు గంట 20 minutes ఇంకో హీరోయిన్ వస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో ప్రభాస్ వెళ్ళిపోతూ ఉంటాడు. మధ్య మధ్యలో హారర్ ఎలిమెంట్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ భయపడతారు, మళ్ళీ కామెడీ చేస్తారు. ఇంకొంచెం మళ్ళీ ఇంకో హీరోయిన్ వస్తుంది. మెయిన్ కాన్సెప్ట్ని కంప్లీట్గా పక్కన పడేస్తారు. నెక్స్ట్ మనకి ఫస్ట్ లుక్లో ఏదైతే చూపించారో ఓల్డ్ ప్రభాస్ లుక్ని, అది అసలు సినిమా మొత్తంలో తీసేశారు. నేను ఇప్పటి వరకు వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్స్ అండ్ ట్రైలర్స్లో కానీ, మారుతి గారు ఇంటర్వ్యూస్లో చెప్పిన దాన్ని బట్టి నేనేమనుకున్నానంటే, ఫస్ట్ హాఫ్లోనే తను మహల్కి వెళ్ళిపోతాడు, అక్కడ తను భయపడతా ఉంటాడు. ఇంటర్వెల్ వచ్చేసరికి రివర్స్ ఫైట్ గురించి కూడా చాలా చెప్పారు. 60 members వర్క్ చేశారు, ఒక్కొక్కరిని లాగడానికి ఇంకో 2-3 ఉన్నారు, చాలా కష్టపడ్డాం, 60 days పని చేసాం, ఇవన్నీ చెప్పారు. కానీ అసలు సినిమాలోనే లేదు. నేనేమనుకున్నానంటే, ఇంటర్వెల్ వచ్చేసరికి మెయిన్ ట్విస్ట్ అదే. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసా, వేరే పోర్టల్, వేరే డైమెన్షన్ నుంచి ఇంకొక ఓల్డ్ ప్రభాస్ వస్తాడు. తను ఇంటర్వెల్ మొత్తం రివర్స్ ఫైట్ ఉంటుంది. అక్కడ నుంచి ఓల్డ్ ప్రభాస్ అండ్ మన రాజు ఇద్దరు కలిసి సెకండ్ హాఫ్ మొత్తం విలన్ని ఎలా ఎదిరించాలి ఇవన్నీ చేస్తారు. అండ్ క్లైమాక్స్లో, ఇది కూడా మారుతి గారు చెప్పిందే, క్లైమాక్స్లో జోకర్ లుక్లో ఉన్న ప్రభాస్ వస్తారు. అది నెక్స్ట్ దానికి అది కంప్లీట్ వేరే వరల్డ్ అన్నారు. అది చూపించారు. కానీ నేనేమనుకున్నాను, క్లైమాక్స్ అయ్యేసరికి ఇంకొక వరల్డ్ నుంచి ఇంకొక ప్రభాస్ వస్తారు, అది మన జోకర్ గెటప్లో ఉన్న ప్రభాస్. ఇంత చాలా అనుకున్నాను, కానీ సినిమాలో అసలు ఆ క్యారెక్టరే లేదు. ఓల్డ్ ప్రభాస్ది ఆ రివర్స్ ఫైట్ ఏమీ లేవు. ఇంకా కామెడీ కూడా ప్రభాస్ అన్న ఉన్న వరకు నేను ఎంజాయ్ చేశాను. కానీ సత్యది కామెడీ బాగానే ఉంది, కానీ తనకి వాళ్ళకి సెట్ ఏదో పెట్టారు. దానివల్ల సత్య ఫేస్ ఎక్స్ప్రెషన్స్కే మనకి చాలా కామెడీ జనరేట్ అవుతుంది, అది మిస్ అయింది. దానివల్ల అనుకుంటా నేను అంత కనెక్ట్ అవ్వలేదు. ఇంకా సప్తగిరిది ఏమో నాకు అంత ఎక్కలేదు.
సెకండ్ హాఫ్ లో సీరియస్ గా జరగాల్సిన సిచ్యువేషన్ లో ఈ కామెడీలు ఇవి హీరోయిన్ మధ్యలో ఇంటరాక్షన్స్ ఇవే ఎక్స్ట్రా అనుకుంటే ముగ్గురు హీరోయిన్స్ వస్తారు. ఆ సాంగ్ పెట్టడం కోసం ఇంకో హీరోయిన్ కూడా తీసుకొచ్చి అక్కడ ఒక సాంగ్ పెట్టి ఏమో అదంతా సెకండ్ హాఫ్ మొత్తం వేస్ట్ చేశారనిపించింది. కాన్సెప్ట్ ని ఎక్స్ప్లోర్ చేయకుండా మంచి కాన్సెప్ట్ ని ఈ మధ్య సినిమాలన్నీ ఇంతే ఉన్నాయి. కాన్సెప్ట్ చాలా బాగా తీసుకుంటున్నారు, దాన్ని ఈ ఎగ్జిక్యూషన్ లో పోగొడుతున్నారు. ఏమో మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. స్టే ట్యూన్ టు ఫిల్మీ స్టాక్.